హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనమైతే ఎల్పీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఆఫ్టర్ 2.5 months తర్వాత అయితే మనమైతే ఎల్పీకి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేనైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోనైతే ఉన్నాను. ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాను. సో ఎక్సైటింగ్. సో మన ఫ్లైట్ వచ్చేసి 9కి అయితే ఉంది. సో టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. సో వెయిట్ చేస్తున్నా ఫ్లైట్ కోసం. సో ఎవరెవరు పోతున్నా చెప్పలే కదా, నేను మా బావ వెళ్తున్నాము. అయ్యబ్బా, సో ఇద్దరం అయితే వెళ్తున్నాము. అంటే ఏం ముట్టుకున్నా కానీ ఫుల్ అంటే ఫుల్ రేట్లు ఉన్నాయి గైస్. నమ్మతో నేనైతే ఇక్కడైతే ఏం కొనుక్కుంటలేను. టుక్కని లేచిపోతే పైసలు ఏం కొన్నానన్న. సో కోల్డ్ కాఫీ నమ్మరు. కోల్డ్ కాఫీ అయితే 400 అంట. 400 బయట మన షాప్లో ఎంత ఉంటాయి గైస్? 100 రూపాయలే ఉంటుంది. 100 రూపాయలు అమ్మతో. ఇది అయితే ఏం ముట్టదు గైస్. సో మనకైతే ఫ్లైట్ అయితే 8కి అయితే ఉంది. 2.5 hours జర్నీ అవుతుంది డైరెక్ట్ అమృత్సర్కి, హైదరాబాద్ టు అమృత్సర్. ఫ్లైట్ టికెట్ వచ్చేసి మనకైతే 7,000 పడ్డాయి గైస్. స్టూడెంట్ ఐడితోని మనకు 25 kgs అయితే లగేజ్కి అయితే ఇచ్చారు. సో అక్కడ వ్యూ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క నిమిషానికి అయితే ఫ్లైట్ అయితే వస్తుంది పోతుంది. వాళ్ళ పని అవి వేసుకుంటారు. మనమైతే ఫ్లైట్ కోసం అయితే వెయిటింగ్. వీడు కూడా కార్ అయితే వేసుకొని పోతాడు. సో ఒక్కసారి ఎయిర్పోర్ట్ లోపల ఉన్న వ్యూ చూసేయండి గైస్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అసలు ఎందుకేమో గైస్ ఈరోజు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. నాకు చెకింగ్కే ఒక 1.5 hour అయితే పట్టింది చెకింగ్ చేసింది. అది చూసుకోవచ్చు గైస్, ఫ్లైట్ అయితే టేకఫ్ అయింది. అమ్మతో నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా ఎగ్జైటింగ్ ఉన్నా గైస్, అసలు ఎట్లే అవుతుందో అని. సో ఫ్లైట్ అయితే ఫైనల్గా వచ్చేసింది గైస్. సో వెళ్ళిపోతున్నాం. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. లోపల ఎట్లా ఉంటుంది ఏంటనేది సో చూసేద్దాం. ఈ విధంగా ఉంటుంది అన్నాడు గైస్ కనెక్షన్. సో ఫ్లైట్ దూరం ఉంటేనైతే బస్సులు అయితే తీసుకుపోతారట. సో మాకైతే ఫ్లైట్ అయితే డైరెక్ట్ కనెక్టింగ్ ఉంది. ఫైనల్గా ఇంటూ ది ఫ్లైట్ గైస్. ఏరోస్టర్ మనకైతే విండోస్ సో మనం మంచి మంచి వీడియో తీసుకోవచ్చు. సో నేనైతే మంచి మంచి వీడియో తీయడానికైతే ట్రై చేస్తాం. సో మన సీటు ముంగట్నైతే 2 బుక్స్ అయితే ఇలా ఇచ్చారన్నమాట. సో చూసుకోవచ్చు. దీంట్లోనైతే ఏమేమో ఉన్నాయి గైస్. సో అలాగే చిన్న టేబుల్ కూడా ఉన్నది. మనం పెట్టుకొని ఏమైనా తిన్నికైతే చిన్న టేబుల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడనైతే ఏరోస్ట్ అయితే మనకైతే మొత్తం ప్రికాషన్స్ అండ్ రూల్స్ అని చెప్తున్నారు. ఏ విధంగా ఉండాలి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే. సో ఫైనల్గానైతే 2.5 hours తర్వాతనైతే మన పంజాబ్లో ఉన్న అమృత్సర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో ఫ్లైట్ దిగేసి అయితే బస్ అయితే ఎక్కిపించారు ట్రావెల్ టర్మినల్ దగ్గర తీసుకుపోయేందుకు. సో మన లగేజ్ అయితే బెల్ట్ నెంబర్ 1 దగ్గరికి వస్తుందని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో బెల్ట్ నెంబర్ 1 దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నాం మన లగేజ్ కోసం ఎక్కడ ఉందో అని. సో మన లగేజ్ అయితే తీసుకుని అయితే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. 2300 అని చెప్పారు 4 మెంబర్స్కి. సో మన జర్నీ అయితే ఎల్పీకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో కాలేజీకి పోయే మధ్యలోనైతే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి ఒక దాబాలనైతే ఆగి బటర్ నాన్ పన్నీర్ కర్రీ అయితే చెప్పుకున్నాము.
మన హాస్టల్ అయితే ఇదే గైస్. నేనైతే ఇవరికి BH3లో ఉండే పెయిన్ అయ్యారు. సో ఇప్పుడైతే BH4కి అయితే షిఫ్ట్ అయినా. హాస్టల్కి వెళ్ళి అయితే మనం అయితే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి మనం మన రూమ్కి అయితే వెళ్ళిపోవాలి, లగేజ్ పెట్టుకోవాలి ఇక. సో నేనైతే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. వెల్కమ్ టు BH4. ఇంతకుముందు అయితే రిపోర్ట్ చేసి అయితే ఇప్పుడు లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతున్నాము. చూసుకోవచ్చు లిఫ్ట్ ఎట్లా ఉందో. సో మన రూమ్ వచ్చేసి 902 9th లెవెల్ అన్నమాట. మన రూమ్ అయితే ఇదే అన్నమాట గైస్, 902. సో రూమ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. చూసుకోవచ్చు మన రూమ్ అయితే ఈ విధంగా ఉంది. సో 4 సీటర్ రూమ్ అన్నమాట. 4 సీట్లు ఉంటాయి, నాన్ AC. సో అందుకే కూలర్ ఇచ్చారు. సో బాల్కనీ నుంచి వ్యూ ఇదన్నమాట గైస్, చూడొచ్చు. 9th లెవెల్ నుంచి బాల్కనీ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. అదే ఫుడ్ ఫ్యాక్టరీ.